హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే మహిళలకు ఉపాధి కల్పించడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే స్టేషన్లో మహిళా సంఘాల ఉత్పత్తులకు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను ఇవ్వనుంది. ఆ తరువాత మిగిలిన మండల సమాఖ్యలకు కూడా 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ప్రతి నెల ఒక్కొక్క ఆర్టీసీ అద్దె బస్సుకు అద్దె రూపంలో 77,220 రూపాయలను చెల్లించనుంది. ఇక బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను నిర్వహించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8వ తేదీన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భాగంగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మొదటి విడతలో 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభిస్తారు. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తారు. నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. బస్సుల కొనుగోలు ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు మొదలైన అంశాలపైన సమగ్ర నివేదికను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ నేపథ్యంలో భాగంగా మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని, వారు కొనుగోలు చేసే బస్సులను అద్దెకు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.